తెలుగు చిత్రసీమలో కూర్పుకి మారుపేరుగా నిలిచే మార్తాండికే వెంకటేష్ ఇప్పటిదాకా అసంఖ్యాకమైన చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు. ఈయన కూర్పు వహించిన తొలి ప్రేమ, డాడీ, పోకిరి, అరుంధతి చిత్రాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు, అంతకుముందు, ఆ తరువాత చిత్రానికి ఆయన కూర్పు వహించారు. జాతీయ అవార్డు పొందిన గ్రహణం చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడిగా పరిచయమైన పీజీ వింద ఇప్పటి వరకు 14 చిత్రాలకు పనిచేశారు. ఆయన పనిచేసిన చిత్రాల్లో వినాయకుడు, అష్టాచెమ్మ బహుళ ప్రచారం పొందాయి. మోహనకృష్ణ ఇంద్రగంటితో ఆయన చేస్తున్న 3వ సినిమా ఇది. ఛాయాగ్రహణంలో తనదైన శైలి, సొగసు చూపించే పీజీ వింద అంతకుముందు, ఆ తరువాత చిత్రం కథాసారాన్ని, మూడ్ని వినూత్నమైన రంగులు, లైటింగ్, లెన్సింగ్తో అత్యద్భుతంగా పలికించారు. ఈ చిత్రానికి ఆయన ఛాయాగ్రహణం ఆయుపట్టు. కళాదర్శకుడిగా రవీందర్ తొలి చిత్రం గంగరాజు గుండం నిర్మించిన అయితే అప్పట్నుంచి తనదైన పంథాలో విలక్షణమైన కళాదర్శకుడిగా రవీందర్ పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు, ఆ తరువాత చిత్రంలోని విజువల్ క్వాలిటీకి రవీందర్ కళాదర్శకత్వం ఎంతో ముఖ్యమైన అంతర్భాగమని నిస్సందేహంగా చెప్పవచ్చు.